హాయ్ అండి అందరికీ నమస్కారం. బేసికలీ ఒక సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడుతుంది. కానీ ఇప్పుడు నేను మాట్లాడే సమస్య మాత్రం అందరికీ ఒకే రకంగా కనపడుతుంది. ఇది అందరి సమస్య, మనందరి సమస్య. ఇది ఒక రాజకీయ సమస్య కాదు, ఇది ఒక వ్యక్తి మీద కక్షపూరితమైనటువంటి సమస్య కాదు, లేదా ఒక ప్రభుత్వానికి సంబంధించి సమస్య కాదు. ఇది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమస్య. ఇది అందరి సమస్య, మనందరి సమస్య. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా దీన్ని బాగా మనసులోకి తీసుకుంది పర్యావరణ పరిరక్షకులు, పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు, జంతు ప్రేమికులు దీన్ని మనసుకు తీసుకోలేకపోతున్నారు. నిజంగా కొన్ని వీడియోలు చూస్తే మాత్రం నిజంగా చాలా దారుణమైనటువంటి స్థితిలో. ముఖ్యంగా ఇదే చేత్తో నేను కొన్ని వందల చెట్లు నాటిన వ్యక్తిగా నేను ఒక ప్రకృతి ప్రేమికుడిని. ఇప్పుడు కాదు, నాకు వచ్చినప్పటి నుంచి నాకు చెట్లన్నా, చెట్లతో మాట్లాడడం అన్నా అవి స్పందిస్తాయి తిరిగి అని వ్యక్తిగతంగా నేను అనుభవించిన వ్యక్తిని. అది నా స్నేహితులకి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి కొంతమంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి అన్ని వీడియోలు చేస్తూ ఉంటావు కదా, దీని మీద ఎందుకు స్పందించొద్దు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏంటి రాజకీయ కోణంలో మొదట్లో చూసినప్పుడు మెల్లమెల్లగా కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని స్పందించడం నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. ముఖ్యంగా అందులో స్పందించిన వాళ్ళలో రేణుదేశాయ్ గారు, నిజంగా తల్లి మీకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ముఖ్యంగా తర్వాత రష్మి గారు దీని మీద చాలా చక్కగా స్పందించారు. ఇది ఇప్పుడు జరిగేటువంటి సమస్య కానే కాదు, రేపు రాబోయేటువంటి భావి తరాలకి మనం ఏమిస్తాము అని అంటే మనం ఇచ్చేది స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైన ప్రకృతి, చక్కటి పర్యావరణం. అక్కడ చెట్లు కొట్టేస్తూ ఉంటుంటే పర్వాలేదు, అవి బాధపడలేదో అంటే కరుడుగట్టిన బండలకి తెలియకపోవచ్చు. కానీ అక్కడ కొన్ని లక్షల నెమళ్ళు అరుస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందండి. వద్దు రావద్దు అని అవి అరుస్తూ ఉన్నాయి. వాటి భాషను అర్థం చేసుకుంటే చాలా మంచిది. కొన్ని వేల జింకలు అక్కడ ఉన్నాయి. ఈరోజు జూ పార్కులో కూడా మనం వెళ్ళి జింకలను చూడాలంటే లేవు. అలాంటివి పర్యావరణ కప్పబడినటువంటి ఒక అద్భుతమైన ప్లేసులు అక్కడ తలదాచుకున్నాయి ఆ జింకలన్నీ. అవి ఏం పాపం చేసేయండి, వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అది కనుక తిరగబడిందంటే మన తరాలు కాదు కదా, తరతరాలు కూడా కోలుకోలేము. ఇంకా ఇలానే చేస్తే, దీన్ని ఇలానే ముందుకు వెళ్ళిపోతే మన హైదరాబాద్ త్వరలో ఒక ఢిల్లీ అవుతుంది, ఒక బాంబే అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు పెట్టడం కాకుండా దయచేసి మీరు స్పందించండి, మీరు మాట్లాడండి. ఇది ఇంకో ముఖ్య విషయం, స్టూడెంట్లను లాగి అవతల పడేస్తున్నారు. వాళ్ళు చదువుకున్న స్టూడెంట్లండి. పోలీసులు నిజంగా సార్ ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ సార్, స్టూడెంట్లను అలా ఈడ్చిపడేయటం వల్ల ఎన్నో ఉద్యమాలు చాలా రకాలుగా రూపాంతరాలు చెంది మన రాష్ట్రాన్ని ఏ రకంగా ఈరోజు నిలబెట్టుకున్నామో మీకు తెలుసు. అది కేవలం ఈరోజు మన రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిందంటే కేవలం అది ఉద్యమ దశలో విద్యార్థులు తీసుకున్నటువంటి చొరవ, విద్యార్థులు యూనివర్సిటీలు దాటి ఉద్యమాన్ని చేతికి తీసుకోవడం వల్లనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అట్లాంటిది విద్యార్థులను లాగే అవతల పడేస్తున్నారు. 400 ఎకరాలలో చెట్లు, నెమళ్ళు, పక్షులు, అక్కడ జింకలు, కొన్ని అద్భుతమైనటువంటి ఔషధ మొక్కలు. అది హైదరాబాద్లో ఉందంటే హైదరాబాద్ మొత్తాన్ని కాపాడుతున్నట్లు లెక్క. అంత గొప్ప ప్రకృతి అక్కడ ఉంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఒక 200-300 జేసీబీలు గుత్తత పట్టుకున్నట్టున్నాయి ఎక్కడో. పాపం వాటికి పని కల్పించాల్సిన పని గవర్నమెంట్కి ఉందనుకుంటా. జేసీబీలకి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెగ పనే ఇచ్చేస్తున్నారు ఆ జేసీబీలకి. ఆ జేసీబీలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి నాకు పర్సనల్గా చెప్పటం వల్లే నేను ఈ వీడియో చేయగలుగుతున్నా. ఆ చెట్లను అలా తీసేస్తుంటే వేర్ల దగ్గర నుంచి, చెట్టు పైన ఉన్నటువంటి గూళ్ళ దగ్గర నుంచి, నెమళ్ళ దగ్గర నుంచి, చెట్టు కింద తలదాచుకునేటువంటి ఇంకా వివిధ ప్రకృతిలో పెరిగేటువంటి పక్షులు కావచ్చు, ఉడుములు కావచ్చు, వివిధ రకాలైనటువంటి జంతుజాలాలు, పక్షిజాలాలు మొత్తం సర్వనాశనం అయిపోతుంటే అన్న నాకు చాలా బాధ అనిపించి, ఆ ఉసురు నాకు తగులుతుందన్న, ఎన్నో పాములు అక్కడ ఉన్నాయన్న, అవి కూడా చనిపోయాయి. ఆ ఉసురు తగులుతుందని నేను 2 రోజుల నుంచి నేను వెళ్ళట్లేదన్న అటువైపు అని అన్నాడు. అన్నిటినీ జయించాలనుకోవడం తప్పులేదు, కానీ ప్రకృతిని జయించాలనుకుంటే మాత్రం
చాలా దారుణం జరుగుతాయి. ప్లీజ్ మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడే టైం వచ్చింది. ప్లీజ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్. ప్రకృతిని ఇబ్బంది పెడితే ఏం జరిగిందో మొన్న మనకి థైలాండ్, మయన్మార్ అలాంటి అధునాతనీకరమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో భూకంపం వచ్చి ఒక చిన్న హెచ్చరిక జారీ చేస్తే, గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక సునామీ అనేది మనకి హెచ్చరికలు జారీ చేసి, కరోనా అనేది కూడా మనల్ని హెచ్చరికలు జారీ చేసింది. అయినా మనకు గుర్తు రాలేదు. దయచేసి మనం పర్యావరణ జోలికి దయచేసి వెళ్ళకూడదు, ప్రకృతి జోలికి అసలు వెళ్ళకూడదు. ప్లీజ్, మనం కేవలం కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి వచ్చాం. ప్రకృతి శాశ్వతం. వాళ్ళ ఆధీనంలో మనం ఉండాలి తప్ప మన ఆధీనంలో ప్రకృతి ఉండకూడదు. ప్లీజ్. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి. మాట్లాడే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది అదే నేను చెప్పినట్టు మొదట్లో, ఇది ఒకరి వ్యక్తిగత సమస్య కాదు, ఇది అందరి సమస్య. ప్రకృతి మనందరిది. ఆ ప్రకృతి తల్లి ఒడిలోనే మనందరం ఉన్నాము. కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం ఉంటాం. ఎప్పుడు ప్రకృతి అమ్మని ప్రేమిస్తూనే ఉండాలి. సో ప్లీజ్, ఎన్విరాన్మెంట్ జోలికి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళకండి. అది విసిరే పంజా రేపు తరతరాలు మనం తట్టుకోలేం. ఇది ఒకళ్ళు చేసే తప్పు వల్ల రేపు రాబోయేటువంటి తరతరాలు ఇబ్బంది పడతారు. సో ప్లీజ్ సేవ్ ఎన్విరాన్మెంట్. ప్లీజ్ 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 అందరూ సపోర్ట్ చేయండి. అక్కడున్న విద్యార్థుల్ని సపోర్ట్ చేయండి.